నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఇది ఒక ప్రోడక్ట్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్. ప్రతి బైకర్, లాంగ్ టూరింగ్ చేసే బైకర్ స్పెసిఫికల్లీ కొనాలి అని కోరుకునే టాప్ బాక్స్, వాళ్ళు ప్రతి బైక్ పైన, అంటే వాళ్ళు వాడే బైక్ పైన ఈ టాప్ బాక్స్ ఉండాలి అని కోరుకుంటారు అనమాట. అయితే నేను ఓన్ చేసింది షాడ్ 42. షాడ్ అనేది మీకు తెలిసిందే, ఇంపోర్టెడ్ బ్రాండ్. ఈ బ్రాండ్ నేను కొని 3 years అయిపోయింది. ఈ 3 yearsలో నేను ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశానా, ఇది కొనొచ్చా లేదా అండ్ డీటెయిల్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇది నేను కొని 3 years అయిపోయింది. అప్పట్లోనే అన్బాక్సింగ్ వీడియో చేశా. కొన్ని అనివార్య కారణాల వల్ల డేటా దొరకకపోవడం వల్ల నేను రిలీజ్ చేయలేదు. ఇప్పుడు దొరికింది కాబట్టి నేను మళ్ళీ దీన్ని ఓనర్షిప్ రివ్యూ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఈ బాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత అన్బాక్సింగ్ ఉంటుంది, ఇందులో ఏమేమి ఇచ్చారు, ఎలా ఇన్స్టాల్ చేయాలి, అన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో మాత్రం ఇది కొనాలనుకుంటే, టాప్ బాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి. నా డామినర్ బైక్ పైన దీన్ని ఈ విధంగా ఫిక్స్ చేసా. ఇది ఫిక్స్ చేయాలంటే టాప్ ర్యాక్ పక్కా కావాలి. ఇదన్నమాట టాప్ ర్యాక్. లాస్ట్ టైం మనము ఈ టాప్ ర్యాక్ని మెక్డీల్ నుంచి కొన్నాము. వాళ్ళు కొన్నప్పుడు ఈ యొక్క పట్టిని ఇవ్వలేదన్నమాట. ఇవ్వకపోవడం వల్ల మన కుదుపుల్లో అండ్ ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ దగ్గర ఇది లైట్ బెండ్ అయిపోయి ఉండే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఈ సపోర్ట్ని పంపించారు. సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది. 3 years నుంచి నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎక్కడి నుంచి కొనాలి అనేది మన ఛానల్లో సెపరేట్ వీడియో ఉంది. అది కావాలంటే మీరు చూడొచ్చు. డామినర్ పైన ఈ విధంగా ఉంది. నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకసారి ఈ షాడ్ 42 బాక్స్ని చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఓకే, బీయింగ్ ఏ బైకర్ మనము మన ఛానల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మోటో మ్యాట్ స్టిక్కర్ అంటించాను. అండ్ ఈ విధంగా కొన్ని స్టిక్కర్స్ అంటించాను. ఇది ఏబిఎస్ ప్లాస్టిక్, మంచి దృఢంగా ఉంటుందన్నమాట. కొన్ని తక్కువ కాస్ట్ దొరికే టాప్ బాక్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు వర్జిన్ మెటీరియల్ వాడరు, అంటే వర్జిన్ ప్లాస్టిక్ వాడరు. వాళ్ళు వాడేది రీసైకిల్ ప్లాస్టిక్. దానివల్ల ఏమవుతుందంటే కింద పడినప్పుడు ఇది క్రాక్ వచ్చి ఇరిగిపోతుంది అనమాట. అంటే బాక్స్ ఇరిగిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఇది మాత్రం వర్జిన్ ప్లాస్టిక్, కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఇంకా కొద్దిగా హార్డ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది 2-3 సార్లు బండి పడ్డా కానీ ఈ బాక్స్కి అయితే ఏమీ కాలేదు. రైట్, ఇది హ్యాండిల్. లాక్ ఇక్కడ ఉంది. నేను అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నప్పుడు మీకు ప్రాపర్గా అన్నీ చూపించేస్తాను. ఇది హ్యాండిల్ అనమాట. మనము బాక్స్ని ఓపెన్ చేయాలంటే దీన్ని ఈ విధంగా లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి దీన్ని తీస్తే మనకి బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, చూడండి, బాక్స్ లోపల మీకు స్టోరేజ్ చూపిస్తాను. రైట్, ఇందులో 42 లీటర్స్ పడతాయి. లోపల మీకు లగేజ్ చూపిస్తున్నాను నేను. ఇవన్నీ నా రెయిన్ గేర్, ఇంకా ఒక రైనాక్స్ది డ్రై బ్యాగ్ ఉంది, కొన్ని సామాను ఉన్నాయి. రైట్, ఇందులో ఒక హెల్మెట్ అండ్ ఒక ట్యాంక్ బ్యాగ్ కూడా పట్టేస్తుంది. అండ్ సామాన్ మాత్రం బాగానే పడతాయి, కానీ ఎక్కువ బరువు వేస్తే మాత్రం కొంచెం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. రైడ్ చేస్తున్నప్పుడు చిన్న భయం ఉంటుంది అనమాట, ఏమవుతుందో అని చెప్పేసి. నాట్ మోర్ దెన్ 5 kg కన్నా ఎక్కువ వేయకపోతే మనకి ప్రశాంతంగా రైడ్ చేయవచ్చు. సో లోపల స్థలం మనకి ఇంత ఉంది. ఓకే, ఇవన్నీ తెగిపోతే ఏమనుకున్నా కానీ బాగానే పని చేస్తున్నాయి, ఎలాంటి ఇబ్బంది అయితే నాకు లేదు. అండ్ ఈ జాయింట్ కూడా పోతుంది అనుకున్నా కానీ జాయింట్ కూడా బాగానే ఉంది. నాకైతే ఈ షాడ్ 42తోనే ఎలాంటి ఎక్కువ ఇబ్బంది కాలేదు. ఓకే, దీన్ని తీయాలంటే ఇది ఉంది కదా, దీన్ని లాగితే చూపిస్తాను మీకు. నా చేతిలో కెమెరా ఉంది. ఓకే, కొద్దిగా కాల్ సపోర్ట్ తీసుకున్నా, వచ్చేసి చూడండి. ఇది ఎలా వస్తుందంటే మీకు చూపిస్తాను. నేను దీన్ని తిప్పేసా, ఇవ్వండి, ఇక్కడ లాక్ ఉంది చూడండి. దీన్ని లిఫ్ట్ చేసినప్పుడు ఈ లాక్ ఓపెన్ అవుతుంది. ఈ లాక్ ఎక్కడ కూర్చుంటుందంటే ఈ ప్లేట్ ఉంది కదా, టాప్ బాక్స్ ప్లేట్ ఈ జాయింట్లో కూర్చుంటుంది. ఇది ఇరిగిపోతే ఏమో భయం అంటే నాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు. లోపల ఒక మెటల్ సపోర్ట్ ఉంది చూడండి, దానివల్ల ఏమి ఇరిగిపోలేదు. ఇక్కడ ఇచ్చిన ఈ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రబ్బర్ బుష్ పోయింది ఇక్కడ. దానివల్ల కొంచెం వైబ్రేషన్ అయితే అవుతుంది అనమాట. నాకు అదొకటే ఇబ్బంది ఉంది, మిగతా అంతా ఏం పర్లేదు. నేనేం చేస్తానంటే, ఆగండి, లెట్ మీ ఫిక్స్ దిస్. పెట్టాలంటే ఏం లేదు, జస్ట్ దీన్ని లాగాలి, కూర్చుని పోయింది అంతే. సింపుల్గా ఫిక్స్ చేయొచ్చు. ఏం చెప్తున్నా అంటే ఇది కొంచెం వైబ్రేషన్ అవుతుంది చూడండి, మీకు కనబడుతుంది కదా. ఓకే, చిన్న కాన్ఫిడెన్స్ భయం ఉంటుంది అనమాట, ఏమవుతుందో అని చెప్పేసి. దీని ఇంకో పార్ట్ అయితే వెళ్ళి ఇందులో లాక్ అయిపోయింది. ఓకే, అందుకే నేను ఏం చేస్తాను అంటే ఇలాంటి బంకీ కార్డ్స్ని వాడతాను. ఈ బంకీ కార్డ్ని ఏం చేస్తాను అంటే, ఇది ఉంది కదా, ఇలా ఒక జాయింట్ నేను తీసుకుంటాను. తీసుకొని కొంచెం కాన్ఫిడెన్స్ గురించి తీసుకెళ్ళి ఇలా కట్టేస్తాను అనమాట. మీకు నేను రఫ్ చూపిస్తున్నా. నా లదాఖ్ ట్రిప్ సిరీస్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఇలా లగేజ్ తీసుకెళ్తున్నా అనేసి. ఇలా పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి ఈ డబ్బా జరగదు అని ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. సో నేను అదే విధంగా దీన్ని వాడుతూ ఉంటా. ఓకే, సో అదనమాట షాడ్ 42 టాప్ బాక్స్ గురించి. నాకు ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు. ఇది నాకు కొన్నప్పుడు కాస్ట్ 8,000 పడింది. ఇప్పుడు కొంచెం పెరిగి ఉండొచ్చు. మార్కెట్లో చాలా టాప్ బాక్స్లు అవైలబుల్ ఉన్నాయి. 5,000 రూపాయలకు కూడా టాప్ బాక్స్ ఉంది, 6,000 ఉంది, 10,000 ఉంది, 15,000 దాకా కూడా ఉంది. మీకు గివీలో కూడా ఇలాంటి మోడలే
తక్కువ కాస్ట్ దొరికిపోతుంది. 8,000 నుంచి 10,000 మధ్యలో వచ్చేస్తుంది. ఆఫర్స్ కూడా ఉంటాయి. బట్ నాకు షార్ట్ 42 మంచిగా అనిపించింది. ఎందుకంటే దీనిలో ఎక్కువ హంగులు లేవు, సింపుల్ డిజైన్, లోపల స్పేస్ కూడా మంచిగా ఉంది. ఎక్కడ కూడా మీకు ఇబ్బందిగా అనిపించలేదు. ఒక హెల్మెట్, కొన్ని సామాన్లు అయితే నా దానిలో పర్ఫెక్ట్గా పడుతున్నాయి. సో ఇప్పుడు మీరు దీని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ అన్బాక్సింగ్ ఉంటుంది. ఆ తర్వాత నేను ఎలా ఇన్స్టాల్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసా. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ మీరు ఓన్ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి వీడియోస్ చూసిన తర్వాత ఓన్ చేయండి. ఎందుకంటే నేను చెప్పేది నాకు ఇదేం పెద్ద ప్రమోషనల్ వీడియో కాదు, నాకు నచ్చిన ఇన్ఫర్మేషనే జెన్యూన్గా ఇస్తున్నాను అనమాట. సో కుదిరితే వీడియో ఎండ్ వరకు చూడండి, ఒక లైక్ అయితే చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ గురించి డెఫినెట్లీ ఫాలో చేయండి. నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేసాం. చూస్తున్నారు కదా, మన అన్బాక్సింగ్ స్పెషలిస్ట్ ఖుషి కూడా వచ్చింది. చాలా రోజుల తర్వాత అన్బాక్సింగ్ చేస్తున్నాము. సో ఖుషిని కూడా మీరు చాలా రోజులు చూస్తారు అనుకుంటా. అయితే ఇది ఏంటంటే టాప్ బాక్స్ అనమాట. టాప్ బాక్స్ అంటే బైక్లో టూర్కి వెళ్తున్నప్పుడు వెనకాల పెట్టుకునే బాక్స్. నాన్ రైడర్స్కి అయితే ఇది ఏమనిపిస్తుంది అంటే పిజ్జా బాక్స్ ఆర్ స్విగ్గీ జొమాటో బాక్స్ అంటారు. కానీ దీని యొక్క వాల్యూ అనేది ఒక రైడర్కి తెలుసు అనమాట. ఏదైనా రైడ్కి వెళ్తున్నప్పుడు ఈజీగా ఇందులో హెల్మెట్, రైడింగ్ జాకెట్ అన్ని పెట్టేసుకొని తిరిగి రావచ్చు అనమాట. సో అది దీని బెనిఫిట్. ఇప్పుడు కొత్త టూర్కి వెళ్తున్నాం మేము, మహాబలేశ్వర్ ఇంకా భీమాశంకర్కి అనుకుంటున్నాం, తెలియదు ఇంకా లాస్ట్కి ఏమవుతుందో. సో ఆ టూర్ కోసం నేను ఇది తీసుకున్నా. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా రైడ్స్ ఉన్నాయి మనకి. అందుకే వన్స్ ఇన్ ఎ వైల్ మంచి కంపెనీ బాక్స్ తీసుకున్నా. అదేంటో మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఖుషి అన్బాక్స్. సుఖీ బావా చెప్పు. సుఖీ బావా చెప్పు నాన్న. సుఖీ బావా. అయ్యోద్దమ్మా, బాగానే ఢీ కొట్టు పెట్టాను. డబ్బులు తీసుకొని కానీ సుఖీ బావా. సుఖీ బావా ఎలాగంటాను. ఓకే, అన్బాక్స్. ప్యాకేజింగ్ అయితే బాగుంది, నీట్గా చేసి ఇచ్చారు. మనకి డెలివరీ కూడా 6 డేస్లో కంప్లీట్ అయిపోయింది. కూర్చి పడి పెట్టి ఇప్పుడు లాస్ట్కి తర్వాత ఆడుకుందాం. సో ఇది మన షాడ్ది 42 SH42 అనమాట. అంటే ఇది 42 లీటర్స్ కెపాసిటీ టాప్ బాక్స్. ఇది పెట్టాలంటే మాత్రం వెనకాల మనకి బైక్కి టాప్ ర్యాక్ రావాలి. టాప్ ర్యాక్ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కిందికి వెళ్ళి మొత్తం ఇన్స్టాలేషన్ చేసి చూపిస్తా. ఇంకా దీన్ని ఎలా వాడాలి, ఎలా ఫిక్స్ అవ్వాలి అన్నీ చేసి చూపిస్తా. ఇందులో మనకి ఏమేమి వచ్చి చూపిస్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్గా హార్డ్ పీవీసీ, కింద కూడా మనకి బేస్ ప్లేట్ టఫ్ అండ్ పీవీసీ ఇచ్చారు. ఇంకా లోపల ఏం యాక్సెస్ ఉన్నాయో చూద్దాం. చూడండి, 2 కీస్ ఇచ్చారు మనకి. ఇది యాక్చువల్గా నేను షార్ట్కి ఎందుకు వెళ్ళానంటే నా బడ్జెట్ 5,000 ఉండే, ఏఎస్జీ అవైలబుల్ ఉంది. కానీ నేను కంప్లైంట్స్ ఏం విన్నా అంటే లాక్ తొందరగా ఖరాబ్ అయిపోతుంది ఏఎస్జీ అని విన్నా. సో గివి కూడా మనకి చాలా కాస్ట్ ఉంటుంది. గివి అనేది 42 లీటర్స్కి వెళ్తే మనకి 14,000 దాకా ఉంది. అంత కాస్ట్ నేను పెట్టలేను కాబట్టి షార్ట్ నాకు బెస్ట్ అనిపించింది. ఇందులో కూడా దీని కాస్ట్ మనకి 7,500 ఉంది. యాక్చువల్గా దీని ప్రైస్ 8,500. బైక్ అండ్ బైకర్లో మనకి 7,500 వచ్చింది, ఆఫర్ నడుస్తుంది అనమాట. సో 5,000 ప్లస్ అబోవ్ ఉన్న డెలివరీస్ కూడా వాళ్ళు డెలివరీ ఛార్జ్ ఏం తీసుకోవట్లేదు, అందుకే నేను తీసుకున్నాను. లోపల ఇంకొక యాక్సెసరీ కూడా ఉంది, అది చూపిస్తాను మీకు. పక్కన కెమెరా పెట్టా, ఇక్కడ నుంచి అన్నీ కనబడదని చెప్పి. సో ఈ విధంగా వస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఈ విధంగా ఇది ఓపెన్ అవుతుంది. ఖుషిగా తర్వాత నన్ను లాస్ట్ చూద్దాం. నువ్వు దామని నీ ఫ్యాన్స్ ఉన్నది చూస్తాను, నిన్ను పెడతా, కూర్చో. సో ఈ విధంగా ఉంటుంది. ఇది మన సెకండ్ పార్సల్, మీకు ఓపెన్ చేసి చూపిస్తుంది కూడా. ఇది షార్ట్ 42 యొక్క మాన్యువల్. ఖుషి కదా మనీ కదా. ఇది మన సెకండ్ యాక్సెసరీ. మీకు మళ్ళీ దీన్ని సెపరేట్ వీడియో చూపిస్తాను. ఇప్పుడైతే పక్కన పెట్టేస్తున్నా. ఇవే 2 పీవీసీవి ప్లేట్స్ ఇచ్చారు. చూద్దాం దీన్ని ఎక్కడ వాడతాం మనం. దీన్ని క్వాలిటీ కంట్రోల్ స్టిక్కర్ 23 జనవరి 2021 ఉంది ఇది. సో ఇది బాక్స్. మనకి ఇవన్నీ ఫాస్ట్నర్స్ ఇచ్చారు. ఇందులో హెడ్లైట్ గిల్కి సంబంధించిన ఫాస్ట్నర్స్ కూడా ఉన్నాయి. సో ఇవి మన బేస్ ప్లేట్కి వస్తాయి. ఇవి 2, ఇంకా వాటికి సంబంధించిన బోల్ట్స్, ఇంకా ఈ ప్లాస్టిక్ స్పేసర్స్ ఇచ్చారు. ఇది నేను కిందకి వెళ్ళి ఫిట్ చేస్తున్నప్పుడు చూపిస్తాను. సో ఇదనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏది ఆఫ్ చేయాలి అని మీకు డౌట్ ఉంటే నాకు అడగవచ్చు మీరు. సో అది మ్యాటర్. ఇంకా
నాకు టాప్ ర్యాక్ రావాలి. అది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇది ఎట్లా అసెంబుల్ చేయాలనేది వీడియో చేసి చూపిస్తాను. అందులో మీకు కంప్లీట్గా ఇందులో లగేజ్ ఎంత పడుతుంది, ఎంతవరకు ఇది కంఫర్టబుల్గా ఉంది, రైడ్ చేస్తున్నప్పుడు మనకి సౌండ్స్ వస్తున్నాయి అనేది మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ టాప్ బాక్స్ని మన టాప్ ర్యాక్ పైన ఎలా ఇన్స్టాల్ చేయాలి చూపిస్తా. కంప్లీట్గా ఈ సెట్ పడంగా వస్తుంది కదా, కింద బేస్ ప్లేట్ మీకు కనబడలేదు అనుకుంటారు, కానీ దీన్ని ఉల్టా చేసి ఈ ప్లేట్ని ఫస్ట్ బయటికి తీయాలి. ఈ ప్లేట్ని తీయాలంటే మనము లాక్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ దీన్ని విధంగా పైకి అనాలి. పైకి అనిన తర్వాత దీన్ని లిఫ్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ లాకే ఉంటుంది అనమాట, చూడండి. సో ఈ గ్రూవ్ అయితే ఉందో ఈ గ్రూవ్లో మనకి ఇది వెళ్ళి కూర్చుంటుంది. ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ వెళ్ళి గ్రూవ్లో కూర్చుంటుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ స్టెయిన్లెస్ స్టీల్ది లాక్, చూడండి. దీన్ని లిఫ్ట్ చేసినప్పుడు బ్యాక్ వెళ్తుంది. సో ఈ గ్రూవ్లో వెళ్ళి మీకు ఈ పార్ట్ కూర్చుంటుంది అనమాట. మళ్ళీ చూపిస్తా చూడండి. మీకు ఈ పార్ట్ని తీసుకొని వెళ్ళి మన టాప్ ర్యాక్ పైన ఫిట్ చేయాలి. ఇది పర్మనెంట్గా టాప్ ర్యాక్ పైన ఉండిపోతుంది. బట్ ఈ గ్రూవ్లో కూర్చోబెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని క్లాంప్ని లాక్కొని నొక్కేయడమే, అంతే అనమాట. ఇప్పుడు ఈ ప్లేట్ని బయట తీద్దాం. మనం తీసి మన బైక్ పైకి షిఫ్ట్ చేద్దాం. సో ఇది క్వాలిటీ వీళ్ళు హార్డ్ పీవీసీ ఇచ్చినా కానీ చాలా బాగుంది. మెటల్ కంటే కూడా నాకు ఇది ప్రీమియం కనబడుతుంది. ఇది మన టాప్ బాక్స్ పెట్టడానికి టాప్ ర్యాక్ మెగ్డిల్ నుంచి కొన్నాము. సేమ్ లువియా కాపీ అనమాట. అయితే ఇందులో మనకి క్వాలిటీ ఇష్యూ వచ్చింది. నేను హైలైట్ చేసేసరికి ఇది వాపస్ పంపించండి, కొత్తది రిప్లేస్మెంట్ ఇస్తామని చెప్పారు. కానీ నేను టూర్కి రేపు వెళ్తున్నా కాబట్టి వాపస్ అవ్వడం కుదరదు, కాబట్టి నేను మళ్ళీ వచ్చాక పంపిస్తాను అని చెప్పాను. దీన్ని రిప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేసి మళ్ళీ దీన్ని ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ ప్లేట్ అయితే ఇచ్చారో దీన్ని ఫిక్స్ చేయాలి. ఇది కొంచెం లోపల తీసుకున్నాను నేను, ప్లేట్ లేదు కాబట్టి. ఇప్పుడు దీన్ని కొంచెం ముందుకు తీసుకొని దీన్ని ఫిక్స్ చేయాలి. ఇది వేరియస్ హోల్డర్స్ ఇంకా బోల్ట్స్ అనమాట, నాకు దీంతో పాటు ఇచ్చినవి, అంటే ఈ షార్ట్ బాక్స్తో ఇచ్చినవి. దీన్ని మనం దీనిలో ఫిక్స్ చేసి చూపిస్తాం మీకు. ఈ విధంగా టాప్ ర్యాక్ బయటికి తీసేసి 4 నట్స్ ఫిక్స్ చేశాను. ఈ విధంగా కూర్చున్నాయి. కొన్ని హోల్ మ్యాచ్ కానప్పుడు ఈ విధంగా స్లైడ్ చేసుకోవచ్చు. మనం స్లైడ్ చేసి నేను హోల్స్ మ్యాచ్ చేసాను. కానీ ఈ టాప్ ర్యాక్ ఏమవుతుందంటే కొంచెం అన్ఈవెన్గా ఫిట్ చేయాల్సి వస్తుంది. కనబడుతుంది కదా, ఈ ప్లే వస్తుంది కాబట్టి బోల్ట్స్ మీద టైట్గా ఫిట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఈ విధంగా కనబడుతుంది. ఏవైతే క్లాంప్స్ ఇచ్చారో ఇది ఈ టాప్ ర్యాక్కి పనిచేయదు. ఎక్కడైతే గ్యాప్స్ ఎక్కువ ఉంటాయో, అంటే రాడ్స్ లాగా ఉంటాయో, అలాంటి దగ్గర మనము ఈ యొక్క క్లాంప్స్ని వాడచ్చు. దీనికి మాత్రం ఓన్లీ వాషర్ ఇంకా నట్ మీద టైట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఫిట్ చేసా చూడండి. 3 మ్యాచ్ అయినాయి, ఇంకోటి మ్యాచ్ కాలేదు. చిన్న రిస్కే మనకి. నేను వచ్చిన తర్వాత ట్రిప్ నుండి వచ్చాక నేను కొత్త హోల్స్ వేయించుకుంటా. ఈ కంప్లైంట్ మాత్రం నేను పక్కా మెగ్డీల్స్ వాళ్ళకి చెప్తాను, ఇంత ఘోరంగా ఉంది మీ యొక్క ఫినిషింగ్ అని చెప్పి, వర్క్మెన్షిప్. ఇవి ఇప్పుడు ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇచ్చాడు. ఇది స్లాట్లో కూర్చోబెట్టడమే. కొంచెం టైట్గా ఉంది ఇది. రైట్. సో ఇది మెథడ్. ఫస్ట్ ఈ కార్నర్స్ని కూర్చోబెట్టిన తర్వాత ఈ ఫ్లాట్ని కూర్చోబెట్టాలి. కొంచెం పీచ్ డ్యామేజ్ అయితే అయింది. ఇప్పుడు చూపిస్తాను మీకు. జస్ట్ ఇది ఈ కార్నర్ని ఫస్ట్ కూర్చోబెడదాం. కూర్చున్న తర్వాత ఇది ఫ్లాట్ సర్ఫేస్ కాబట్టి ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనం దీని మీద టాప్ బాక్స్ పెడదాం. ఏం లేదు, టాప్ బాక్స్ సింపుల్గా ఈ గ్రూ కూర్చోబెడదాం. ఫస్ట్ మనము కూర్చోబెట్టిన తర్వాత దీన్ని కిందకి లాగి అంతే. సో ఇలా కూర్చునిపోయింది. కూర్చోబెట్టాక ఇలా కనబడుతుంది చూడండి. ఇది కూర్చోబెట్టాక ఇలా కనబడుతుంది. ఇది 42 లీటర్ వాల్యూమ్. దీనిలో హెల్మెట్ వస్తుందా లేదా చూద్దాం మనం. సో ఇది వాల్యూమ్, దగ్గర నుంచి చూపిస్తా. రైట్. ఇప్పుడు దీనిలో హెల్మెట్, ఫుల్ ఫేస్ హెల్మెట్ ఈజీ కూర్చుంటుంది. నేను హాఫ్ ఫేస్ పెట్టి చూపించా. దాంతోపాటు ఒక రైడింగ్ జాకెట్ కూడా కూర్చోబెట్టేయచ్చు.
సో ఈ విధంగా కనబడుతుంది. సో అదనమాట నా జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ ఆఫ్ దిస్ షార్డ్ 42 టాప్ బాక్స్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద కమెంట్లో క్వశ్చన్ అడిగితే నేను ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ప్రోడక్ట్ రివ్యూస్, బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ కలుసుకుందాం. జై హింద్.